బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రోజుకోటి పిచ్చి కనిపిస్తుంది. మొత్తం ఒక్కొక్కరుగా పార్టీ తీర్చున్న పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత చేస్తున్నప్పుడు కూడా రోజుకో లీడరు ఒక్కో షాక్ ఒక్కో రకంగా ఇస్తున్నారని చెప్పొచ్చు. అయితే తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి పార్టీ వీడుతున్నట్లయితే పూర్తి స్థాయిలో ఆయన అనుచర వర్గాల నుంచి వస్తున్న సమాచారము. వీరిద్దరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని చెప్పేసి బహుశా 1-2 రోజుల్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా అయితే ప్రచారం జరుగుతుంది. చల్లా వెంకటరామరెడ్డికి సంబంధించి అనుచరులు అయితే వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. రేపే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ పెద్ద షాకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కావచ్చు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కావచ్చు, వీరు పార్టీని అంటిపెట్టుకుని ఉంటారని చెప్పేసి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తూ వచ్చారు. కానీ వాళ్ళు ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పటివరకు చూసుకుంటే కనుక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారము విజయుడు ఆయన అనుచర వర్గం, అదేవిధంగా చల్లా వెంకటరామరెడ్డి ఆయన అనుచర వర్గము కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లయితే పక్కా సమాచారం అయితే ఉంది. మొత్తానికి మనం గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఈ రోజు వరకు కూడా 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీటి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించి 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ని వీటి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. దీంతోనే ఒకసారిగా ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీని వీటి ఎమ్మెల్యేల సంఖ్య ఒకవేళ కనుక విజయుడు కనుక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరితే 8కి చేరుకుంటుంది. అదేవిధంగా ఎమ్మెల్సీల సంఖ్య చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక అక్కడ వారి సంఖ్య 7కి చేరుకుంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. అదేవిధంగా 7 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు అవుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే కనుక మొత్తం రాజకీయ పరంగా బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో దానికి అనుగుణంగానే మొత్తం ఇక్కడ వ్యూహరచన జరుగుతుందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యేలు పార్టీని మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎమ్మెల్సీలు పార్టీలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎవరు చల్లగా చాప కింద నీరులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నేతలను తమ పార్టీ వైపుకు తిప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి మనం చూస్తున్నాం, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేని ప్రాంతంలో కూడా ఇప్పుడు మొత్తంగా కూడా పట్టు సాధించే దిశగా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మనకి సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మనకి నాగేందర్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అరికెపూడి గాంధీ కావచ్చు, అదేవిధంగా ఉప్పలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలా ఒక్కొక్కరిగా పార్టీని బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు, అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఒకటే, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు తప్ప ఒరిజినల్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీని వేయడం లేదు, పార్టీలో ఉంటున్నారని చెప్పేసి పదే చెబుతున్నప్పటికీ కూడా పరిణామాలు మాకు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్ లో ఉండి పూర్తి స్థాయిలో పార్టీ మీద పట్టు సాధించే దిశలో ఎమ్మెల్యేలతో అందరూ కూడా భేటీ జరుగుతున్నారు. ఒకవైపు భేటీ జరుగుతూనే మరోవైపు వాళ్ళు పార్టీ మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే మహబూబ్ నగర్ లో మరో 2 ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే స్థానం అయితే బీఆర్ఎస్ పార్టీని వీడబోతుందని మాత్రం మనకి స్పష్టమవుతుంది. లక్ష్మీనాథ్, అయితే శ్రీనివాస్, పార్టీ మారే వారందరికీ ఏదైనా స్పష్టమైన హామీ వచ్చిన అనంతరమే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా? ఒకవేళ హామీ ఏమీ లేకుంటే రేపొద్దున వీరు వెళ్ళిన వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఎక్కువ మంది నేతలు ఒకే పార్టీలో ఉన్నా కూడా రేపొద్దున అంతర్గత కుమ్ములాట్లకు అది దారి తీసే అవకాశం కనిపిస్తుంది. అప్పుడే మళ్ళీ ఊకమ్మడిగా మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళిపోయే అవకాశం కూడా లేకపోలేదు కదా. లక్ష్మీనాథ్, ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఏంటంటే రాజకీయ పరిణామాలు అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి, రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అందులోకి ఆల్రెడీ ఇప్పటికే శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగిపోయి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తం రాజకీయ బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీలందరూ కూడా పార్టీ మారుతున్న క్రమం ఏదైతే ఉందో ఇది ఏ విధమైన షరతులు లేవు,
ఎందుకంటే ఒకవేళ ఎన్నికలకు ముందు వస్తే గనక షరతులు పెట్టి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఎమ్మెల్సీ టికెట్లు కావచ్చు, ఇతర నామినేషన్ పోస్టులు కావచ్చు, ఇలా అన్ని కూడా పెట్టుకుని వచ్చే సమయం ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంపీ ఎన్నికలు కూడా జరిగిపోయాయి. ఇక భవిష్యత్తులో ఎన్నికలు అనేవి కూడా పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే ఉంటే మహా అంటే మనకి ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. అది కూడా ఎప్పుడు అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉన్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే కూడా షరతులు పెట్టి వస్తానంటే మాత్రం ఏ పార్టీ కూడా తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు భిన్నమైనది ఏది కాదు. వచ్చే ఎమ్మెల్యేలందరూ కూడా తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే మరో 4 ఏళ్ల పాటు తాము రాజకీయంగా నిలదొక్కుకోవాలి, ఆ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అందుకు ప్రభుత్వ సహకారం ఉండాలి అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాల్సింది. ఎందుకంటే గతంలో మనం చూసామో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన రాజకీయ సహకారం లేకుండా పోయింది, అంటే ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహకారం లేకుండా పోయింది అనేది మాత్రం మనకి అప్పట్లో వినిపిస్తున్న మాటలు. ఎందుకంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రమే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా పనులు చేసుకునేందుకు నిధులు కూడా కేటాయించింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మనకి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే ఇతర పార్టీలకు కావచ్చు, ఏ విధమైన నిధులు ఇవ్వకుండా హరాస్మెంట్ చేసింది అనేది మాత్రము అక్కడ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధానంగా ఏంటంటే రాజకీయ పార్టీలు ఎవరైతే ఆ ఎమ్మెల్యేలుగా గెలిచారో, ఎంపీలుగా గెలిచారో అంతా కూడా భవిష్యత్తులో మరో 4 ఏళ్ల పాటు తమ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాతినిధ్యం వహించే ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వ సహకారం కావాలి. సో ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి ప్రభుత్వ సహకారంతోనే తమ ప్రజల వద్దకు వెళ్తామనే ఒక ఉద్దేశంతో రాజకీయ పార్టీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు వస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్టీ చేయడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి మనకి. ఆ నామినేటెడ్ పోస్టులో వాళ్ళకి ఏమైనా అవకాశం వస్తే ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పార్టీ వీడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే రాజకీయ పార్టీల్లో రాజకీయ పరిణామాలు అనేది చోటు చేసుకోవడం సహజం. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది మాత్రం ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగానే ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అందులో ఉన్న పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీలు వీడనని చెప్పేసి పదే అనుకున్నారు. కానీ తీరా కరెక్ట్ గా ఎన్నికలు జరిగిన 6 నెలల్లోనే మొత్తం పరిణామాలన్నీ మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక 7 ఎమ్మెల్యేలు వెళ్ళారు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళారు. బహుశా మహబూబ్ నగర్ తో మనకు కన్ఫర్మ్ అయితే కనుక 8 మంది ఎమ్మెల్యేలు అవుతారు, 7 ఎమ్మెల్సీలు అవుతారు. సో మొత్తంగా చూసుకుంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ముందు గడ్డు కాలమే ఉంటుందేమో అనేది మాత్రం ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటగా మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.